సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా దామోదర సంజీవయ్య 125వ జయంతి వేడుకలు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పీఓ ఏపీఓలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను సరైన పత్రాలు చూపించి 6 నెలలలోపు తీసుకెళ్లాలని సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. భక్తుల రాకతో జనసంద్రంగా మారిన రాజన్న ఆలయం. సిరిసిల్లకు కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్ల పంపిణీ. విశాల షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నేత కళాకారుల వెల్తి హరిప్రసాద్ కు ఆత్మీయ సత్కారం. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సంజీవయ్య నగర్లో మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దామోదర సంజీవయ్య 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత బహుజనుల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి దామోదర సంజీవయ్య అని పలువురు నాయకులు పేర్కొన్నారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికైన పేద ప్రజలకు ఎన్నలేని సేవలను చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు చొప్పతండి ప్రకాశ్, సంజీవయ్య విగ్రహ కమిటీ అధ్యక్షులు మాలమహానాడు జాతీయ నాయకులు రాకుల రాములు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాకులు సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ వెలిముల స్వరూపు, అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ అడగట్ల మురళి, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు కర్నూలు జిల్లా సమీపంలో అతి పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. అతని చిన్నతనంలో గొర్రెలు కాసి చేనేత పని కూడా చేసినటువంటి మహానుభావుడు. అంచెంచెలుగా ఎదిగి అతను ఎల్బీ చేసి న్యాయవాద వృత్తి కూడా మొదలుపెట్టి అప్పుడు రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలు వచ్చినటువంటి మహానుభావుడు. ఆయనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి మొట్టమొదటిగా అతి చిన్న వయసు 30 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి గొప్ప వ్యక్తి. మొదటి దళిత వ్యక్తి కూడా సంజీవయ్య గారు కావడం మనందరికీ గర్వకారణము. అంతేకాకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా దళిత మంత్రిగా దళితుడిగా 2 పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించినటువంటి వ్యక్తి. అయితే కేంద్ర మంత్రివర్గంలో కూడా లేబర్ శాఖ మంత్రిగా పనిచేసి ఎందరో మన్ననలు పొంది నెహ్రూ గారికి అత్యంత శిష్యునిగా ఉండి నెహ్రూ మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు అతనికి నివాళులు అర్పించడం మన అందరికీ గర్వకారణంగా ఉంది. 125వ జయంతి దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన రాములు గారికి మరియు ఇతర పెద్దలకు, హోదాలు ఉన్న పెద్దలకు, మరి అన్ని పార్టీల నాయకులకు మరియు ముఖ్యంగా ప్రముఖులకు వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దలు గతంలో పెద్దలు చెప్పినట్టు
చిన్నతనం ఉంటేనే మన రాష్ట్రాలకు ఇచ్చిన బిఆర్ అంబేద్కర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎంతో మన ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆ కాలంలోనే చిన్న తరగతి నుండి వచ్చి ఇలా విద్యాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఎన్నో అభివృద్ధిలో భాగస్వాములైన గత పెద్దలు ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా ఎన్నోసార్లు పలుమార్లు రాములు గారు దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితమే. గత సంవత్సరం దాదాపు పోయిన సంవత్సరం 2023 6 నెలలనే జంక్షన్ కొరకు దీనికి 25 లక్షల చుట్టా 2 కోట్ల రూపాయలు కేటాయించి ఆల్రెడీ టెండర్ చుట్టా కావడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు జంక్షన్ డెవలప్మెంట్ కింద సంజీవ విగ్రహం చుట్టా ఉండడం జరిగింది. కాబట్టి ఆ టెండర్ అనేది ఇప్పుడు పెండింగ్లో ఉంది. కాబట్టి దయచేసి మన పార్టీ ఏ పార్టీ అన్న కావచ్చు కానీ ఈ విగ్రహం అత్యంత అవసరం కాబట్టి ఆ జంక్షన్ డెవలప్మెంట్లో అది 2 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ విగ్రహానికి తోడ్పడాలని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. సంజీవయ్య గారి 104వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న పట్టణ ప్రజలకు మరియు పార్టీ నాయకులకు పెద్దలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజీవయ్య గారు బలహీన వర్గాలు అణగారుతున్న తరంలోనే మన ఉమ్మడి రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా ఒకసారి నియమించబడ్డారు. అలాగే ఈయన చేసిన సేవలు ఎనలేని. ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే రాజకీయాల్లో అత్యంత నిజాయితీపరులుగా పేరు పొందాడు. అలాగే పేదల కోసం ఎవరైతే ఈ అణగారి లేబర్ వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసము లేబర్ సొసైటీ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఒక వ్యాసాన్ని రచించారు. వాళ్ళు మన అప్పుడు భారతదేశం వెనుకబడి ఉండేది. అట్లాంటిది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన రాసిన వ్యాసాన్ని మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రచురించి మన అందరికీ పంపించడం జరిగింది. అలాగే వీరు రాసిన వ్యాసాలతోనే లేబర్ ఉండే కష్టాలు ఏంటో కూడా ప్రతి ఒక్క ఇక్కడున్న కంపెనీ కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకొని లేబర్ కోసం ఏమేమి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి వాళ్ళు ప్రతి కంపెనీ ఆలోచించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించారు. అలాగే ఇప్పుడున్న ఇక్కడ ఈ అంబేద్కర్ ఈ సంజీవయ్య నగర్ నుండి చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తెలియజేయండి. ప్రభుత్వం పక్షాన కానీ మన పార్టీ పక్షాన కానీ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలా ముందుంటామని కోరుకుంటున్నాను. ఆయన బతుకున్న కాలంలో నిరంతరము బడుగు బలహీనత పేదవారి కోసము ఆయన సేవ చేసినటువంటి ఆ వ్యక్తి మహనీయుడు. ఆయన ఆశయం బతుకుంది కాబట్టి ఆయన మన మధ్యలో జీవిస్తున్నాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏదైతే తలపెట్టిందో ఆయన అంతకన్నా మొట్టమొదలు ఇవాళ భూములు అసలు భూములు వంచింది ఏంటంటే ఆయన మరి వేల ఎకరాలు పేదల కోసం పంపిండు, ఉద్యోగాలు ఇప్పించిండు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి పేదల కోసం నిరంతరం కూడా కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా చెప్పడం తప్పదు. ఎందుకంటే రేషన్ కార్డుల విషయం కానీ ఇళ్ల విషయాల్లో కానీ అనేక రకాల దళితుల మరి డెవలప్మెంట్ కోసం చేస్తుంది. మేము గుర్తు చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు ఉంటున్నటువంటి ప్రభుత్వాలు మరి అక్కడ ఆయకట్టు దళితులకు ఇచ్చినటువంటి ఆయకట్టు భూములను ప్రభుత్వం మరి అక్కడ నీళ్ళలో మునిగిపోతుంది, వాళ్ళకి నష్టపరం లేదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎప్పుడైతే దళితులకు ఇచ్చిన భూముల విషయం కానీ దళితులకు ఇచ్చినటువంటి ఉద్యోగాల విషయం కూడా సక్రమంగా ఈ ప్రభుత్వము మరి అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తంగలపల్లి మండల కేంద్రంలోని ఇంపీరియల్ గార్డెన్స్ తాండూరు రోడ్లో పీఓ ఏపీఓలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇక పోలీస్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎన్నికల అధికారులను వివరించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈరోజు తంగలపల్లిలోని ఇంపీరియల్ గార్డెన్స్లో పీఓ ఐపీఓలకు అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎంపీటీఓ కె లక్ష్మీనారాయణ పలు సూచనలు సలహాలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటు వేసే ముందు బ్యాలెట్ బాక్సులను ఇలా భద్రపరచాలో తదితర సందేహాలను పీఓలకు నివృత్తి చేశారు. పక్కా ప్రణాళికతో ఎన్నికల్లో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అండ్ సార్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు బ్యాలెట్ బాక్స్ మీద కొంత అవగాహన లేకపోతే బ్యాలెట్ బాక్స్ వచ్చి ఒకసారి హ్యాండ్ సైన్ చేయండి సార్. కొత్త వాళ్ళు ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోండి.
చాలా సింపుల్ లాంగ్వేజ్లో చాలా సందర్భాలలో ప్రతి ఇష్యూని వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దయచేసి మీరందరూ కూడా బుక్ని చదవండి. అట్లాగే అక్కడున్న ఇప్పుడు ఏజెంట్స్ టైంకి రావాలని చెప్పాం. సార్ 6:30 కాదు 6 గంటలే, 1 అవర్ బిఫోరే రావాలి. 1 అవర్ బిఫోర్ వస్తేనే మీకు ఆ ప్రాసెస్ చేయడానికి బ్యాలెట్ బాక్స్ను రెడీ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు అడ్రస్ ట్యాగ్ కరెక్ట్ రాసి 1 డే బిఫోరే రాస్తారు కనుక అడ్రస్ ట్యాగ్ ఒకటి లోపల వేయడం, ఒకటి బయట కట్టడం, తర్వాత దాన్ని ప్రాపర్గా సీల్ చేయడము, సీట్ కరెక్ట్ ఉందా లేదా చూడడము, గ్రీన్ పేపర్ సీల్ మీద వాళ్ళ సంతకాలు తీసుకోవడము, మీరు సంతకం చేయడము, డిస్టింగ్విష్ మార్క్ వేయడము, కరెక్ట్గా ప్యాక్ అయ్యేటట్టు చూడడం. ఇదంతా కొంత టాస్క్ చిన్నదే కానీ స్లిట్ చిన్నగా ఉంటుంది. దాంట్లో ఇన్సర్ట్ చేయడం, ప్రాపర్గా సెట్ చేయడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కనుక 6 o'clock వాళ్ళు వస్తేనే మీరు ప్రాపర్గా 7కి దాన్ని స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసే ముందు మీ సిబ్బంది కూడా సెక్షన్ 217 ప్రకారము సీక్రెసీ ఆఫ్ ఓటింగ్కి సంబంధించి చెప్పండి. ఎవరైనా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ను వయోలేట్ చేసినట్లయితే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వడం కానీ అటు ఓటు పడుతుంది ఇటు ఓటు పడుతుందని మన పోలింగ్ ఆఫీసర్ కనుక ఎవరైనా చెప్పినట్లయితే ఆ సెక్షన్ కింద 3 నెలల జైలు శిక్ష లేదా ఫైన్ కూడా పడడం జరుగుతుంది. సో దయచేసి ఈ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్కి సంబంధించి మీరు చెప్పి అట్లాగే డిక్లరేషన్ కూడా ప్రెసిడెంట్ మా పోలింగ్ ఆఫ్ ఏజెంట్లకు చెప్పిన తర్వాత మీరు ప్రాసెస్ని పోలింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో పోల్ స్టార్ట్ చేసే ముందు ఈ 2 పనులు ఖచ్చితంగా చేయాలి. అట్లాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇది పార్టీ బేస్డ్ కనుక ప్రతి క్యాండిడేట్కి ఒక ఏజెంట్ మాత్రమే లోపల ఉంటాడు. మీరు ఏజెంట్ లోపల ఉండడానికి లేదు. ఇది ఎవరు చూసుకోవాలి? ఎవరు? వాయిస్ వస్తలేదు. మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకోవాలి, ఏపీఓ కాదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకోవాలి. ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ నోటీస్ చేయకపోతే ఏపీఓ సజెస్ట్ చేసి ఒక ఏజెంట్ మాత్రం లోపల ఉన్నట్టు చూడండి. ఇక సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుందా మీరు అక్కడ లోకల్ కండిషన్ బట్టి మీరు చేసుకోండి. ఇంటోటో బుక్లో ఉన్నట్టు చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ అక్కడ ప్రాబ్లం రాకుండా చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం? నేషనల్ పార్టీస్, స్టేట్ రిజిస్టర్డ్ పార్టీస్, అట్లాగే స్టేట్ రికగ్నైజ్డ్ వితౌట్ సింబల్, ఇండిపెండెంట్, ఇలా ఒక ఆర్డర్లో వాళ్ళని కూర్చోబెట్టండి. అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు అనే దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని వాళ్ళని ఆ విధంగా కూర్చోబెట్టి ప్రాసెస్ను కంటిన్యూ చేయండి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పలు సందర్భాలలో స్వాధీనం చేసుకున్న వాహనాలను మరియు వివిధ సందర్భాలలో సీజ్ చేసిన 64 వాహనాలను యజమానులు 6 నెలలలోపు సరైన పత్రాలు చూపెట్టి అట్టి వాహనాలను తీసుకెళ్లవచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మగజన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాలలో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలను గుర్తు తెలియని 64, ఆటోలు 6, కార్లు 3, ద్విచక్ర వాహనాలు 55 వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తరలించడం జరిగిందని అట్టి యజమానులు వాహనదారులు 6 నెలల వ్యవధిలోనూ సరైన ధ్రువపత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చని, ఒకవేళ వాహన యజమానులు తీసుకుని వెళ్లడా వారి కుటుంబ సభ్యులు సరైన పత్రాలు చూపెట్టి తీసుకువెళ్లవచ్చునని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి 6 నెలల తర్వాత వాహనాలను వేలం వేయడం జరుగుతుందని అన్నారు. ఇక వాహన యజమానులు సంబంధిత పత్రాలతో ఈ రోజు నుంచి 6 నెలల్లోపు తాడూరు నందు గల పోలీసు హెడ్ క్వార్టర్స్లో మోటార్ వెహికల్ సెక్షన్ నందు సంప్రదించాలని, ఇతరత్ర సమాచారం కోసం 8712 564228 అదేవిధంగా 9000091061 ఫోన్లను సంప్రదించవాలని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాజన్నకు కోడెలను కట్టేసి మొక్కులను చెల్లించుకున్నారు. రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుందని వివిధ ప్రాంతాలకు చెందిన ఆలయానికి చేరుకున్న భక్తులతో సందడిగా కనిపించింది. మొదటిగా ధర్మగుండంలో స్నానం ఆచరించిన భక్తులు రాజన్నకు ప్రీతిప్రదమైన కోడి మొక్కులను కట్టేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరాలి భక్తులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.
దేవస్థానం ధర్మపురి బ్రాహ్మణ అన్నీ కూడా వస్తాయండి మెల్లగా శ్రేయా మా పరిపాదయ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతో సంతతో శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు జగదంబ మాతాకి జై. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ నాయకుడు ఎలికా వెంకటేశం పుష్పలత దంపతులు పెళ్లి రోజు సందర్భంగా సిరిసిల్ల కురాలో యూట్యూబ్ ఛానల్ వారు సుమారు 1000 పులిహోర పట్లాల ప్యాకెట్లను కూడలలో చిన్న పిల్లలకు పెద్దలకు పేద పిల్లలకు ఎలికా వెంకన్నతో కలిసి పంపిణీ చేశారు. సిరిసిల్ల కురాల్లో యూట్యూబ్ ఛానల్ వారి పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా పేదలకు పులిహోర వితరణ చేయడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల వారిని అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కుర్రాలు యూట్యూబ్ ఛానల్ మిత్రులు మొగిలి తిరుపతి గోషికే రాజు, చక్కని దామోదర కోడం, రమేష్, తాపరి శ్రీకాంత్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కళాకారులు వెల్ది హరిప్రసాద్కు డాక్టరేట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విశాల షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. నేత వృత్తి ద్వారా ఎన్నో అపురూప కళాఖండాలను సృష్టించి పలువురు చేత మెప్పు పొందిన హరిప్రసాద్ సిరిసిల్లకే గర్వకారణమని విశాల షాపింగ్ మాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. G20 లోగో డబ్బులోని పట్టె చీర లాంటి కళాఖండాలను సృష్టించి దేశ ప్రధాని నిర్వహించే మన్ కీ బాత్లో సైతం ప్రశంసలు పొందిన వ్యక్తిగా సిరిసిల్ల పేరును దేశ చిత్రపటంలో నిలిపారని ప్రశంసించారు.
సంవత్సరాల నుండి మొదట్లో చిన్నగా మన చేనేత మగ్గాలను రాట్నాలను సూక్ష్మంగా తయారు చేసేవాడిని. దాని తర్వాత నేతలో కూడా అగ్గిపెట్టెలో ఎంబడే చీర, దబనంలో దూరే చీర, అంతేకాకుండా పీతాంబరం చీరలు మరియు బంగారం వెండి చీరలు కూడా నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను. న్యూజిలాండ్ ప్రధానికి కూడా ఒక ప్రత్యేక శాలువాను న్యూజిలాండ్ అని పేరు మరియు న్యూజిలాండ్ లోగో వచ్చే విధంగా తయారు చేసి పంపించడం జరిగింది. అక్కడి ప్రధాని కూడా ప్రశంసించడం జరిగింది. 22 సంవత్సరాలుగా నేను చేనేత వృత్తిని నమ్ముకొని ఈ ప్రయోగాలు చేస్తున్నందుకు ఏషియన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను గుర్తించి డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఈరోజు విశాల షాపింగ్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఆహ్వానించి ఈరోజు సన్మానించడం జరిగింది. వ్యాపార ధోరణే కాకుండా చేనేత కార్మికులను కూడా ఈ విధంగా గుర్తించి మమ్మల్ని ఇక్కడికి పిలిచి సన్మానించడం నిజంగా విశాల షాపింగ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిరిసిల్ల అంటేనే చేనేత, చేనేత అంటేనే సిరిసిల్ల. ఇప్పుడు మన సిరిసిల్లలో హల్దీ ప్రసాద్ గారు ప్రత్యేకంగా అగ్గిపట్ల ఇమ్రెక్ సారీసు, G20 లోగో మరియు గోల్డ్ సారీసు, పట్టు చీరలు ప్రత్యేకించి తయారు చేస్తారు కాబట్టి వారికి ప్రతి ఒక్క కృతజ్ఞత తెలుపుకుంటూ అది ధన్యవాదాలు. ఎన్నో ఏళ్ళగా చేనేత మగ్గాలు కానీ చేనేతకు సంబంధించిన వస్త్రాలు కానీ ఎన్నో పట్టు చీరలు కానీ కాటన్ కానీ ఎన్నో రకాల వస్త్రాలు స్టార్టింగ్ నుండి తయారు చేస్తున్న ఎల్లి హరిప్రసాద్ గారికి డాక్టరేట్ వచ్చింది. దానికి గాను మన షాపింగ్ మాల్లో మన తరఫున సన్మానం చేస్తున్నాం. ఆయన చాలా ఏళ్ళగా అగ్గిపెట్టెలో నిమిడే చీరలు, అలాగే దపనంలో వచ్చే చీరలు చాలా ప్రయోగాలు చేశారు. పట్టులో కానీ ఆయన నైపుణ్యం చాలా విభిన్నంగా ఉంటుంది, కొత్తగా ఆలోచిస్తారు. ఆయనకి డాక్టరేట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మన సిరిసిల్ల ప్రజలకు కూడా మన సిరిసిల్ల పేరు కూడా విదేశాల్లో కూడా వినిపించేలా మన నేతన్న పేరు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా దామోదర సంజీవయ్య 125వ జయంతి వేడుకలు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పీఓ, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను సరైన పత్రాలు చూపించి 6 నెలలలోపు తీసుకెళ్లాలని సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. భక్తుల రాకతో జనసంద్రంగా మారిన రాజన్న ఆలయం. సిరిసిల్లకు కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్ల పంపిణీ. విశాల షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నేత కళాకారుల వెల్తి హరిప్రసాద్ కు ఆత్మీయ సత్కారం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ టీవీ న్యూస్.